హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పాలిసెట్ 2025 రిలేటెడ్గా తెలంగాణ వారు ఏపీ పాలిసెట్కి, అలానే ఏపీ వారు తెలంగాణ పాలిసెట్కి అప్లై చేయొచ్చా అన్న దాని గురించి ఇవాళ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఏపీ పాలిసెట్కి సంబంధించి తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చా అన్నది మనం అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎప్పుడైతే 2014లో మనకు స్టేట్ అనేది డివైడ్ అయిపోయిందో, అంటే మనకు 2014లో ఏదైతే మనకు ఏపీ అండ్ తెలంగాణగా స్టేట్ ఏవైతే డివైడ్ అయిపోయిందో అప్పుడు వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్స్ వాళ్ళు చేసుకున్న ఏదైతే మనకు కంబైన్డ్గా అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం కమింగ్ 10 years వరకు ఏవైతే మనకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయో బోత్ స్టేట్స్కి అప్లికబుల్ అవుతాయి అన్నట్టు మనకు అప్పుడు వాళ్ళు కంబైన్డ్గా అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు. బట్ ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ యొక్క 2024లో చేసుకున్నవి మనకు 2024కి, అంటే 2014లో చేసుకున్నవి 2024కి ఎండ్ అనేది అయిపోతాయి. సో ఇప్పుడు మనం నడుస్తున్నది 2025 కాబట్టి అప్పుడు ఏవైతే చేసుకున్న అగ్రిమెంట్స్ ప్రకారం ఏవైతే ఉంటాయో అవి మనకు ఇప్పుడైతే వర్తించవు. సో అప్పుడు 2014లో చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకు నాన్ లోకల్ కింద ఏపీలో ఉన్న వాళ్ళు తెలంగాణలో చదవాలి అనుకుంటే వాళ్ళకి 15% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలానే మనకు ఏదైతే ఏపీ వాళ్ళు తెలంగాణలో చదవాలనుకున్నా, అలానే తెలంగాణ వాళ్ళు ఏపీలో చదవాలనుకున్నా 15% మనకు రిజర్వేషన్ అయితే ఉండేదన్నమాట నాన్ లోకల్ కింద. బట్ ఈ ఇయర్ నుంచి అది మనకు తీసేశారు. సో ఇప్పుడు ఎవరైతే పాలిసెట్కి సంబంధించి తెలంగాణ వాళ్ళు ఏపీలో రాయాలి అనుకుంటే అది డెఫినెట్గా పాసిబుల్ అనేది అవ్వదు. అట్ ద సేమ్ టైం ఏపీ వాళ్ళు మనకు తెలంగాణలో రాయాలనుకున్నా కూడా అది మనకు పాసిబిలిటీ అనేది ఉండదు. సో ఇప్పుడు డెఫినెట్గా గమనించాల్సింది ఏంటంటే ఏపీ వాళ్ళు ఏపీ పాలిసెట్ రాసి ఏపీలో ఉన్న కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలానే తెలంగాణ వాళ్ళు తెలంగాణ పాలిసెట్ రాసి తెలంగాణలో ఉన్న కాలేజెస్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. బట్ కాకపోతే మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి చూసారా, వీటికి మాత్రం రిస్ట్రిక్షన్ అయితే ఉండదు. సో అంటే మీరు మనీ ఇచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఏ కాలేజీలో అన్నా జాయిన్ అయితే అవ్వచ్చు. మేబీ పర్టికులర్గా ఆ కాలేజ్ వాళ్ళు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాటిని అటెంప్ట్ చేసి మీరు సీట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లేదు అంటే మేనేజ్మెంట్ కోటా కింద మీరు ఏ కాలేజ్ అన్నా జాయిన్ అవ్వచ్చు. అంటే తెలంగాణ వాళ్ళు ఏపీలో జాయిన్ అవ్వచ్చు, అలానే ఏపీ వాళ్ళు తెలంగాణలో కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ త్రూ పాలిసెట్ ద్వారా అయితే మాత్రం పాసిబిలిటీ అనేది ఉండదు. అంటే మోస్ట్లీ పాలిసెట్ మీద ఎందుకు అంటే ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి వాటిలో మీరు జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. అలా కాకుండా రిమైనింగ్ గవర్నమెంట్ కాలేజెస్లో రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్లో మనకి ఎలానో మేనేజ్మెంట్లో ఉంటాయి కాబట్టి అక్కడ మనకు మేనేజ్మెంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.